Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh, MSc Zoology. Today our topic is X-linked dominant inheritance. మనం ఆల్రెడీ గత కొద్ది వీడియోస్ ద్వారా X-linked ఇన్హెరిటెన్స్ పర్టికులర్గా X-linked రెసెసివ్ జీన్ ఇన్హెరిటెన్స్ కోసం మాట్లాడుకున్నాం. అంటే ఒకవేళ మదర్ ఎఫెక్ట్ అయితే మొత్తం అబ్బాయిలందరూ ఎఫెక్ట్ అవుతారని, అమ్మాయిలందరూ క్యారియర్స్ అవుతారని, అదే ఒకవేళ ఫాదర్ కానీ నార్మల్గా ఉన్నట్లయితే కనుక అమ్మాయిలకి ఎలాంటి డిసీజ్ రాదని, ఎందుకంటే ఫాదర్ నుంచి వచ్చిన డామినెంట్ ఎక్స్ క్రోమోజోమ్ డాటర్ని సేవ్ చేస్తుందని. ఓకే, అండ్ క్యారియర్ ఉమెన్ నుంచి వచ్చే పిల్లల్లో 50% అబ్బాయిలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని, అండ్ ఇది ఫాదర్ నుంచి ఎఫెక్టెడ్ ఫాదర్ నుంచి క్యారియర్ డాటర్ ద్వారా ఈ గ్రాండ్ సన్కి అనేది వస్తుందని చెప్పేసి క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ కోసం చెప్పుకున్నాం మనం. ఇది X-linked రెసెసివ్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్. ఇప్పుడు X-linked డామినెంట్ జీన్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. డామినెంట్ జీన్ అంటేనే మీకు అర్థమవుతోంది, ఒక్క జీన్ ఉన్నా సరే అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఎందుకంటే డామినెంట్ కాబట్టి రెండు ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒక్క జీన్ మ్యూటేట్ అయినా ఈ కండిషన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఇక్కడ మనకి ఈ కండిషన్స్ కొంచెం రివర్స్లో ఉంటాయి. అంటే ఒకవేళ ఫాదర్ ఎఫెక్ట్ అయితే డాటర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఫాదర్ నుంచి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్ డాటర్కే వెళ్తుంది. అండ్ ఫాదర్ ఆల్రెడీ డామినెంట్ డిసీజ్తో బాధపడుతున్నాడు అంటే అది డామినెంట్ జీనే. ఓకే, అది కానీ డాటర్కి వచ్చినట్లయితే కనుక ప్రతి డాటర్ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఎఫెక్టెడ్ ఫాదర్ హ్యాజ్ ఎఫెక్టెడ్ డాటర్. ఇలాంటి ఒక ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే అసలు ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందన్నది చూసి దీంట్లో ఉన్న రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇదే వీడియోలో మనం కంప్లీట్ చేసుకుందాం. సింగిల్ కాపీ ఆఫ్ మ్యూటేటెడ్ అల్లేల్ ఈజ్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫీనోటైప్. ఒక్క అల్లేల్ మ్యూటేట్ అయినా కూడా ఆ మ్యూటేట్ అయిన అల్లేల్ ఎక్స్ప్రెస్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది డామినెంట్ అల్లేల్ ఇన్హెరిటెన్స్ కాబట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇక్కడ ఐపీ అనేది ఒకటి ఉంది, ఇన్కంటెన్షియా పిగ్మెంటా అనే ఒక డేంజరస్ డిసీజ్ ఉంది. సో ఐ అని తీసుకుందాం. ఈ ఎక్స్ క్రోమోజోమ్ మీద ఐ అని ఉంది అంటే ఇక్కడ మనకి డామినెంట్లో క్యారియర్స్ ఉండరు. ఓకే, మనకి రెసెసివ్లోనే క్యారియర్స్ ఉంటారు. క్యారియర్ అంటే ఏంటి? మ్యూటేట్ అయిన అల్లేలు ఉన్నప్పటికీ బయటకి సిమ్టమ్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ అల్లేలు నెక్స్ట్ జనరేషన్కి క్యారీ చేస్తే వాళ్ళని క్యారియర్ అంటారు. అసిమ్టోమాటిక్ క్యారియర్, సిమ్టమ్స్ ఏవి షో చేయకుండా బట్ లోపల దాన్ని క్యారీ చేసే వాళ్ళు క్యారియర్స్. ఇక్కడ క్యారియర్స్ అనే కండిషనే ఉండదన్నమాట. ఒక్కటి ఉన్నా చాలు ఆ డిసీజ్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఒకవేళ మదర్ ఎఫెక్టెడ్ అనుకున్నా కూడా ఇలాగ రాసుకోవాలి. 2 ఉన్న ఎఫెక్టే, ఒక్కటి ఉన్నా కూడా ఎఫెక్టే. ఎఫెక్టెడ్ మదర్ ఓకే మ్యారీస్ ఏ నార్మల్ మెన్ కానీ మ్యారేజ్ చేసుకున్నట్లయితే కనుక ఎఫెక్టెడ్ మదర్. ఇది ఏదైనా కావచ్చు, డిసీజ్ కావచ్చు, ఏదైనా ఒక ఎక్స్ప్రెస్డ్ క్యారెక్టర్ కావచ్చు. ఇలా 2 హోమోజైగస్ ఎఫెక్ట్ అయినట్లయితే కనుక ఇన్కంటెన్షియా పిగ్మెంటీ వద్దు, మనం ఏదైనా కేర్ రాసుకుందాం. ఎందుకంటే ఇన్కంటెన్షియా పిగ్మెంటీలో చాలా డేంజరస్ డిసీజ్ ఇది. 2 కూడా ఎక్స్ప్రెస్ అయినట్లయితే కనుక 2 డామినెంట్ డిసీజ్ కలిగి ఉన్న అల్లేల్స్ ఉన్నట్లయితే కనుక ఓకే ఆ ఫిమేల్ మ్యారేజ్ ఏజ్ వరకు కూడా బ్రతికి ఉండడం కష్టం అనమాట. సో అందుకనే నేను ఒక క్యారెక్టర్ తీసుకుందాం, కేకే. ఇప్పుడు ఛాన్సెస్ ఏంటి? మొత్తం అందరూ ఎఫెక్ట్ అవుతారు. హోమోజైగస్ ఎఫెక్టెడ్ మదర్ కెన్ గివ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ టు ఆల్ ద చిల్డ్రన్ అందరూ. ఓకే, మేల్ ఫిమేల్ 50% అలా కాదు. ఇక్కడ నుంచి 2 డివైడ్ అవుతాయి. ఈ ఎక్స్ క్రోమోజోమ్ని ఎక్స్ క్యారింగ్ స్పౌన్సల్ ఫెర్టిలైజ్ చేసిన ఫిమేల్ వచ్చిన డామినెంట్ డిసీజ్ కాబట్టి ఫిమేల్లోనే ఎక్స్ప్రెస్ అవుతుంది. వై ఫెర్టిలైజ్ చేస్తే మేల్ వచ్చినా కూడా డామినెంట్ డిసీజ్ కాబట్టి మేల్లో కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే హోమోజైగస్ ఎఫెక్టెడ్ మదర్ కెన్ కాజ్ ద డిసీజ్ ఇన్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ మదర్ ఆర్ ఎఫెక్టెడ్. ఇందాక మీకు చెప్పాం కదా, ఒకవేళ ఫాదర్ కానీ ఎఫెక్ట్ అయితే అది ఖచ్చితంగా కూతురుకు వస్తుంది కాబట్టి ఈ ఫాదర్ ఈజ్ ఎఫెక్టెడ్, ఆల్ ద డాటర్స్ ఆర్ ఎఫెక్టెడ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ మదర్ కానీ నార్మల్గా ఉన్నట్లయితే కనుక ఇఫ్ మదర్ ఈజ్ నార్మల్ ఆల్ ద సన్స్ ఆర్ సేఫ్. ఎందుకంటే ఇది X-linked డిసీజు, దట్టు డామినెంట్ డిసీజు. మదర్ నార్మల్గా ఉంది అంటే మదర్లో ఎలాంటి డిసీజ్ కాజింగ్ జీన్ లేదని అర్థం. ఓకే, ఉంటే మదర్ కూడా ఎఫెక్ట్ అవుతారు కదా, ఇది డామినెంట్ కాబట్టి. సో మదర్ నార్మల్గా ఉంది అంటే ఇంకా హెట్రోజైగస్ హోమోజైగస్ కండిషన్ కాదు, మదర్ నార్మల్గా ఉంది అంటే సన్స్ అందరూ సేఫే. ఎందుకంటే ఇది Y లింక్డ్ కాదు, X-linked. సన్లో ఉండే ఆ ఒక్క ఎక్స్ మదర్ నుంచే వస్తుంది. ఇఫ్ మదర్ ఈజ్ నార్మల్ ఆల్ ద సన్స్ ఆర్ నార్మల్.
ఇఫ్ మదర్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ ఆల్ ద సన్స్ ఆర్ సేఫ్ ఆర్ ఆల్ ద సన్స్ ఆర్ నార్మల్. ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ని షో చేసే ఒక 2 డిసీజెస్ కోసం మనం మాట్లాడుకుని ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం. ఎగ్జాంపుల్స్గా ఇన్కంటెన్షియా పిగ్మెంటి అండ్ ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్. ఫస్ట్ ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్, ఇన్కంటెన్షియా పిగ్మెంటి, ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్. ఓకే, ఇవి 2 డిసీజెస్. అయితే ముందు మనం ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్ కోసం మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇన్కంటెన్షియా పిగ్మెంటి కోసం. ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్, ఇక్కడ పేరులోనే మనకి డిసీజ్ యొక్క సిమ్టమ్ అనేది తెలుస్తుంది. ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్ అంటే కెరటిన్ అనేది ఒక ప్రోటీన్, మీకు ఐడియా ఉండే ఉంటుంది, మన స్కిన్లో ఉంటుంది. అండ్ ఈ కెరటిన్కి అట్రాక్ట్ అవుతాయి మనకి ఫంగల్ డిసీజెస్ అన్నీ కూడా. ఓకే, రింగ్ వర్మ్ లాంటివి. ఈ కెరటిన్ అనేది హెయిర్ ఫాలిక్యుల్ దగ్గర కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్. హెయిర్ ఫాలికల్ దగ్గర కెరటిన్ సెక్రేషన్, కెరటిన్ అమౌంట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కెరటిన్ వల్ల ఏమవుతుందంటే ప్యూపిల్స్ ఫామ్ అవుతాయి. ఈ మన స్కిన్ మీద, ఓకే, ఫేస్ మీద కావచ్చు, లేదంటే ఇక్కడ మోచేతి దగ్గర కావచ్చు, ప్యూపిల్స్ ఫామ్ అవుతాయి. ఆ ప్యూపిల్స్ అనేవి రఫ్గా ఉంటాయి. రఫ్ కొనికల్ షేప్డ్ ప్యూపిల్స్, రఫ్ కొనికల్ షేప్డ్ ప్యూపిల్స్ విత్ సీబమ్. అంటే ఇవి ఇలా ఉన్నట్లయితే కనుక ఈ టిప్ దగ్గర ఒక వైట్ కలర్ సబ్స్ట్రేట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. ఈ సబ్స్ట్రేట్ ఏంటి అంటే సీబమ్ అనమాట. ఇది సిమ్టమ్. ఈ సిమ్టమ్ అనేది ఎక్స్-లింక్డ్ డామినెంట్ కండిషన్లో ఉంటుంది. అంటే ఒకవేళ ఫాదర్ కానీ ఎఫెక్ట్ అయినట్లయితే కనుక డాటర్స్ అందరిలోనూ కూడా ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్ కనిపిస్తుంది. ఇది అంత డెడ్లీ డేంజరస్ సిమ్టమ్ ఏం కాదు, బట్ ఇది ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్ అనేది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కెరటిన్ వల్ల వచ్చే డిసీజ్. ఇక్కడ మనకి సిమ్టమ్స్ రఫ్ అండ్ కొనికల్ షేప్లో ఉండే ప్యూపిల్స్ కనిపిస్తాయి, అండ్ దాని మీద ఒక సీబంతో ఫిక్స్ చేసిన మార్క్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్. దీని తర్వాత ఇంతకన్నా కొంచెం డేంజరస్ డిసీజ్ ఉంది, అది ఇన్కంటెన్షియా పిగ్మెంటి. దాన్ని మనం ఐపీ అంటాం. అన్నట్టు దీన్ని మనం ఫ్రైనోడెర్మా అని కూడా చెప్పచ్చు. ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్ని ఫ్రైనోడెర్మా అంటాం. అలానే ఇప్పుడు ఇన్కంటెన్షియా పిగ్మెంటిని ఐపీ డిసీజ్ అని చెప్పచ్చు. పిగ్మెంటి పేరులోనే ఉంది, ఇది పిగ్మెంట్కి సంబంధించింది. మన స్కిన్ పిగ్మెంటేషన్ తెలుసు కదా మీకు. మన బాడీలో, మన స్కిన్ మీద మెలనిన్ ఉంటుంది. మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మెలనోసైట్స్ని స్టిమ్యులేట్ చేస్తే మెలనిన్ సెక్రేట్ అవుతుంది. మెలనిన్ సెక్రేట్ అవడం వల్ల మనకి స్కిన్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కువ మెలనిన్ సెక్రేట్ అయితే బ్లాక్ కలర్లోను, తక్కువ మెలనిన్ సెక్రేట్ అయినట్లయితే కనుక వైట్ కలర్లోను స్కిన్ టోన్ ఉంటుంది. అంటే మెలనిన్ అనేది స్కిన్ కలర్కి సంబంధించింది. కలర్ అంటే పిగ్మెంట్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇది మెలనిన్కి సంబంధించింది. ఈ మెలనిన్ అనే హార్మోన్, ఈ మెలనిన్ అనే ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, పిగ్మెంట్ ఏదైతే ఉందో, అది లాస్ అయిపోవడం వల్ల వచ్చే కండిషనే ఇన్కంటెన్షియా పిగ్మెంటి. మెలనిన్ కానీ లాస్ అయితే వచ్చే డిసీజ్ ఇది ఇన్కంటెన్షియా పిగ్మెంటి. లాస్ అయితే మంచిదే కదా, అందరూ వైట్ అయిపోతారు అని అనుకోవచ్చు. కాకపోతే ఇది ర్యాండమ్గా లాస్ అవుతుంది. అండ్ మీరు అనుకున్నట్టు వైట్గా ఉంటే చాలా మంచిది అని మాత్రం కాదు. నిజానికి ఎక్కువ మెలనిన్ ఉంటేనే ఎక్కువ హెల్తీగా ఉన్నట్టు అర్థం. అండ్ మెలనిన్ సెక్రేషన్ తక్కువగా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఇమ్యూన్ పవర్ కూడా వీక్గా ఉంటుంది. ఎందుకంటే మెలనిన్ అనేది ఇమ్యూన్ సిస్టానికి కూడా ఒక రకమైన బూస్ట్ లాంటిది. అది మనం ఇమ్యూన్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. కమ్ బ్యాక్ టు దిస్, మెలనిన్ లాస్ వల్ల వచ్చే కండిషన్ ఇన్కంటెన్షియా పిగ్మెంటి. ఇది ఒక లెథల్ కండిషన్. లెథల్ అంటే డెడ్లీ. ఓకే, అంటే ఇట్ లీడ్స్ టు ద డెత్. అయితే ఇది చాలామందిలో మగవాళ్ళలో మాత్రం అంత లెథల్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిమేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. దానికి గల కారణం ఏంటి అంటే ఎక్స్-లింక్డ్ డామినెంట్ డిజార్డర్ ఇది. ఓకే, మనం ఎంత డామినెంట్ అయినా, ఎంత రెసెసివ్ అయినా, మేల్లో ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, కానీ ఫిమేల్లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒకవేళ ఫిమేల్ కానీ హోమోజైగస్ డామినెంట్ అయితే మాత్రం అది చాలా డేంజరస్గా ఉంటుంది. సో మోస్ట్ లెథల్ ఇన్ ఉమెన్. సో ఇక్కడ మీకు పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది, మనకి మొజాయిక్ అపియరెన్స్ కనిపిస్తుంది. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మొజాయిక్ అపియరెన్స్ అంటే ఏంటి అంటే ఓవర్లాపింగ్ అనమాట. నార్మల్ స్కిన్ అండ్ ఈ టైప్ ఆఫ్ ఇన్కంటెన్షియా పిగ్మెంటెడ్ స్కిన్ 2 కూడా ఓవర్లాప్ అయిపోయి కనిపించడం, కాలిన గాయాలు కనిపించినట్టుగా కనిపించడం, ఆ టైప్ ఆఫ్ మొజాయిక్ అపియరెన్స్ కనిపిస్తుంది. అది ఒక మెయిన్ సిమ్టమ్గా చెప్పుకోవచ్చు ఇన్కంటెన్షియా పిగ్మెంటి కోసం. అయితే ఒక ఫిమేల్కి ఈ డిసీజ్ ఎలా వస్తుంది? నేను ఆల్రెడీ చెప్పాను, లెథల్ అనేది ఫిమేల్లో కానీ మేల్లో కాదు కాబట్టి. అండ్ ఇలా ఉన్న సిమ్టమ్స్ ఉన్న ఆ వ్యక్తిని ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నట్లయితే కనుక సేమ్ అవే సిమ్టమ్స్తో ఆవిడ కూడా ఉండి
పర్వాలేదు నాలాంటి డిసీజే అతనికి ఉంది అని అనుకుని మ్యారేజ్కి ఒప్పుకుని వాళ్ళిద్దరూ కానీ మ్యారేజ్ చేసుకున్నట్లయితే కనుక వాళ్ళకు పుట్టే పిల్లల్లో ఒకవేళ వీడు క్యారియర్ అయినా హోమోజైగస్ డామినెంట్ అయినా ఓకే హోమోజైగస్ డామినెంట్ అంత లెత్తలు కాబట్టి అంతవరకు రాకపోవచ్చు ఈవిడ క్యారియర్ ఈయన కూడా ఎఫెక్టెడ్ ఆ 2 X క్రోమోజోమ్స్ జాయిన్ అవ్వడం వల్ల ఎవరైనా ఒక పాప పుట్టి వాళ్ళకి 2 X క్రోమోజోమ్స్ డామినెంట్ అవ్వడం వల్ల ఆ ఇన్కంటెన్షియా పిగ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకే ఇలా పేరెంట్స్ నుంచి రావచ్చు, ఫాదర్ నుంచి రావచ్చు, లేదా మదర్ నుంచి రావచ్చు, లేదా తన బాడీలోనే ఏదైనా ఒక మ్యూటేషన్ వల్ల ఏదైనా ఎక్కువగా ఎక్స్రేస్కి వాటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏదైనా ఒక మ్యూటజన్ వల్ల ఆ మ్యూటేషన్స్ జరిగి ఇన్కంటెన్షియా పిగ్మెంట్ అనే ఒక కండిషన్కి అవకాశం ఉందన్నమాట. సో ఇది ఎక్స్ లింక్డ్ డామినెంట్ డిజార్డర్. ఇది ఎలా ఇన్హెరిట్ అవుతుంది అన్నది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీని తర్వాత పెడిగ్రీ అనాలిసిస్ కూడా చెప్తాను మీకు ఒక 2-3 డేస్లో. అక్కడ మనం మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ లింక్డ్ రెసిసివ్కి ఎక్స్ లింక్డ్ డామినెంట్కి ఆటోజోమల్ డామినెంట్కి ఆటోజోమల్ రెసిసివ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అన్నది చూద్దాం. సో దిస్ ఈజ్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.